క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనం. ధర్మశాస్త్రపు దీవెనలు కొట్టివేయబడలేదు. మన పాపశిక్షను యేసు భరించి దీవెన వాగ్దానాలను స్థిరపరిచాడు. నేను నా ప్రభువు ఆజ్ఞలను పాటిస్తే ఏ సందేహం లేకుండా స్వేచ్ఛగా ఈ దీవెనను నా స్వంతం చేసుకోగలను. ఈరోజు నా గృహంలోకి వచ్చేటప్పుడు ఎలాంటి దుర్వార్తలను గూర్చిన భయం లేకుండా వస్తాను. నా ప్రభువు దగ్గర్నుండి ఏదైనా శుభవార్త వస్తుందేమోనన్న ఆశతో నా గదిలోనికి వస్తాను. నాలో నేను స్వపరీక్ష చేసుకుంటూ రావటానికి కాని, నా వ్యాపార విషయాలు లోతుగా పరీక్షించే నిమిత్తం నా సొంత వ్యవహారాల్లోకి రావటానికి కాని నేను భయపడను. నా ఇంటిలోనూ నా ఆత్మలోనూ చూసుకోవటానికి నాకెన్నో పనులున్నాయి. వాటన్నిటిమీద దేవుని దీవెన ఉందని నమ్మి నేను సంతోషంగా ఉన్నాను. నాతో ఉంటానని వాగ్దానం చేసిన యేసు ప్రభువు దీవెనలు నాకున్నాయి. నేను కొన్నిసార్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్ని భయాలు, సిగ్గు నన్ను బయటకు వెళ్లనివ్వవు. తలుపులేసుకుని ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. పాపపు లోకంలోనికి ఎలాగూ వెళ్లేది లేదు. కాని నేను వేరే పనుల మీద పిలువబడినప్పుడు బయటకు వెళ్ళాలి. నా సహోదరులకు సహాయం చేసే నిమిత్తం, భక్తిహీనులకు కూడా నేను ప్రయోజకునిగా ఉండే నిమిత్తం నేను బయటకు వెళ్ళాలి. నా విశ్వాసం మీద దాడి జరగకుండా నేను అడ్డుకోవాలి. దుష్టత్వాన్ని వెళ్లగొట్టాలి. ఈరోజు నేను బయటకు వెళ్లేటప్పుడు నా మీద దీవెన ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉంది. ప్రభువా, నువ్వు నడిపించే చోటికే నేను వెళ్ళేటట్లు చెయ్యి. నువ్వు అప్పగించే పనుల మీద నేను వెళ్లేటప్పుడు నీ ఆజ్ఞ చొప్పున నీ ఆత్మశక్తితో వెళ్లేటట్లు చెయ్యి. ప్రభువా, నాతోబాటు నా ఇంటిలోనికి వచ్చి నా అతిథిగా ఉండు. నేను బయటకు వెళ్లేటప్పుడు నాతో పాటు వచ్చి మార్గమంతా నాతో మాట్లాడుతూ నా గుండె మండేటట్లు చెయ్యి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.